ఫైనల్గా యమహా వాళ్ళు వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఇండియాలోకి లాంచ్ చేయబోతున్నారు. బట్ యమహా సొంతంగా ఈ స్కూటర్ని డెవలప్ చేయట్లేదు. మీకు తెలుసుంటే లాస్ట్ ఇయర్ యమహా కంపెనీ వాళ్ళు బెంగళూరు బేస్డ్ రివర్ మొబిలిటీలో 341 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. సో యమహా కంపెనీ ఇప్పుడు రివర్ మొబిలిటీలో వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ అన్నమాట. సో ఇన్వెస్ట్ చేసింది కాబట్టి వాళ్ళ ప్లాట్ఫామ్ పైన అన్ని కంపెనీ పైన వీళ్ళకి హక్కులు ఉంటాయి. సో ఈ రివర్ మొబిలిటీని యూజ్ చేసుకొని యమహా కంపెనీ వాళ్ళు ఒక స్కూటర్ని డెవలప్ చేస్తున్నారు. ప్రస్తుతం రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో సేమ్ ప్లాట్ఫామ్ పైన ఈ యమహా వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా బిల్డ్ అవుతుంది. సో దీనికి సంబంధించిన టెస్టింగ్ స్పై షాట్స్ మనకి బయటకు వచ్చాయి. ఈ స్కూటర్ ని చూస్తే ఇంచుమించు రివర్ ఇండి ఎలక్ట్రిక్ స్కూటర్ లానే కనిపిస్తుంది. కాకపోతే మనకు కొన్ని డిజైనింగ్ చేంజెస్ ఉన్నాయి. సో యమహా వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ లో సేమ్ ప్లాట్ఫామ్ ఉండబోతుంది, సేమ్ స్వింగ్ ఆర్మ్ ఉంటుంది, అవే 14 ఇంచెస్ వీల్స్ ఉంటాయి అండ్ సేమ్ డిస్ప్లే కూడా యమహా కంపెనీ వాళ్ళు యూజ్ చేయనున్నారు. కొన్ని బాడీ ప్యానల్స్ ని చేంజ్ చేస్తారు అండ్ స్పెసిఫికేషన్స్ లో కొంచెం అటు ఇటు చేసి యమహా బ్యాడ్జింగ్ పైన ఈ స్కూటర్ ని అయితే వీళ్ళు లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం ఇది టెస్టింగ్ స్టేజ్ లోనే ఉంది. మేబీ ఈ 2025 ఎండింగ్ లో లేదా 2026 ఫస్ట్ హాఫ్ లో యమహా వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి రివర్ ఇండితో కంపేర్ చేసుకుంటే వీళ్ళు ప్రైస్ అనేది ఖచ్చితంగా ఎక్కువ పెడతారు, ఎందుకంటే అక్కడ వాళ్ళ పెట్రోల్ స్కూటర్లు కూడా ఉంటాయి కాబట్టి. సో ప్రైస్ అయితే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంచెం ప్రీమియం గా ఎలక్ట్రిక్ స్కూటర్ ని వీళ్ళు లాంచ్ చేస్తారు. అండ్ ఇదే కాకుండా యమహా కంపెనీ వాళ్ళు వాళ్ళ సొంతంగా ఒక ప్లాట్ఫామ్ ని డెవలప్ చేసుకుంటున్నారు. ఇండియాతో పాటు మిగతా గ్లోబల్ మార్కెట్స్ లో కూడా స్కూటర్స్ ని ఆఫర్ చేయాలి, ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని ఆఫర్ చేయాలని ఒక లక్ష్యంతో వీళ్ళు సొంతంగా ఒక ప్లాట్ఫామ్ ని బిల్డ్ చేసుకుంటున్నారు. సో అది కనుక కంప్లీట్ అయిపోతే ఇండియాతో పాటు మిగతా వాళ్ళ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా వేరే ఎలక్ట్రిక్ స్కూటర్స్ సొంత యమహా బ్యాడ్జింగ్ పైన లాంచ్ అవుతాయి.